పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో తలపినటువంటి తెలంగాణ నవ నిర్మాణ సభకు అవరోధం ఎదుర్కోవడం, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ సభకు అనుమతిని ఇవ్వకపోవడం, దానిపైన ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ విపరీతమైన మాటలు దాడి చేయడం, దానికి తెలంగాణ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోవడం, రాజకీయ విశ్లేషకుల నుంచి ప్రజల నుంచి విపరీతమైన విమర్శలు రావటం, ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు, సభలు పెట్టుకోవచ్చు, ప్రతి ఒక్కరికి ఆ స్వేచ్ఛ ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని జనమంతా వెలిపుచ్చడం, నాలుగు ఖర్చుకున్న చందంగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ముందుకు రావడం, ఇవంతా కూడా మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు లేటెస్ట్గా రేవంత్ రెడ్డి నిన్న జరిగినటువంటి మీడియా చిట్చాట్లో అసలు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతూ ఆయన జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి సభలకు పవన్ కళ్యాణ్ టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఎందుకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసలు ఆ పర్మిషన్స్ ఏంటి, ఆ గొడవ ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో కంటిన్యూ చేయడానికి ట్రై చేద్దాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి 10 మందికి చేరే విధంగా షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన జనసేన పార్టీ హైదరాబాద్లో ఒక సభ పెట్టాలనుకుంది. దానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. తీవ్ర దుమారం. జనసేన పార్టీ నేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ప్రాంతీయ విద్వేదాలు రెచ్చగొడుతున్నారు అంటూ అటు జనసేన ఇటు తెలంగాణ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఈ వివాద నేపథ్యంలోనే తాజాగా రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్లో ఒక రకంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ మరీ ముఖ్యంగా ఏపీ ప్రభుత్వంతో నాకు ఎటువంటిమైన ఇబ్బంది లేదు, తెలంగాణలో ఎవరైనా రాజకీయాలు చేసుకునే అవకాశం ఉంటుంది, పవన్ కళ్యాణ్కు తెలంగాణలో పూర్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఉంది. జూన్ 2వ తేదీన తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై మాత్రం ఒక రకమైన ఉద్విగ్నం, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని వెనుక ఏ రాజకీయ కారణాలు, ఏ రాజకీయ కారణాలు దుర్దేశాలు ఏమీ లేవు. తెలంగాణలో పవన్ కళ్యాణ్కి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఆయన నచ్చినట్టు ఆయన రాజకీయాలు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా పోటీ చేయడానికి అర్హులే అంటూ రేవంత్ రెడ్డి నిన్న మీడియా మాటలో చెప్పడం జరిగింది. అయితే తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన, సభ, ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ నేతలు, ప్రతిపక్ష నేతలు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సభ పెట్టేందుకు పవన్ కళ్యాణ్ అర్హత లేదు అంటూ మండిపడ్డారు. తెలంగాణ మా జాగీరే, మా అయ్యల జాగీరే అంటూ నొక్కి వక్కాణించారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించినటువంటి పవన్ కళ్యాణ్ ఈ గడ్డపై తిరగకూడదు అంటూ తీవ్రమైనటువంటి హెచ్చరికలు చేశారు. కాంగ్రెస్ వ్యాఖ్యలకు జనసేన నేతలు కూడా కౌంటర్లు ఇవ్వటం, ఆ కౌంటర్లు బిగ్ బ్లాస్ట్ అవ్వటం, ఇదంతా కూడా మనకు జరిగింది. అసలు జనసేన పార్టీ పుట్టింది తెలంగాణ, అటువంటి తెలంగాణలో నన్ను పోటీ చేయనివరా, నన్ను తినకరివరా, రానివరా అని పవన్ కళ్యాణ్ కూడా గట్టిగానే రిటార్ట్ ఇచ్చాడు. దీంట్లో రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, సోనియా గాంధీని ఇంతమందిని తీసుకొచ్చి ముడిపెట్టడం వల్ల ఆటోమేటిక్గా కాంగ్రెస్ వాళ్ళు కూడా తగ్గక తప్పలేదు. సో తాను తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు మీరంతా ఎక్కడున్నారు కాంగ్రెస్ నాయకులు అంటూ ఆ పాత కాంగ్రెస్ నాయకుల్ని, ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు, తర్వాత కల్వకుంట్ల కవిత, కేటీఆర్ వీళ్ళంతా రావడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే అసలు ముందు మీరు మోహన్ రెడ్డి సభలకి మీరెందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు ఏపీలో అనేటువంటి ఒక సంచలనమైన కామెంట్ కూడా చేశాడు. అదంతా మీడియా కూడా రిపోర్ట్ చేసింది. సో ఇదంతా చూసినప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అడిగాడు పర్మిషను? జగన్మోహన్ రెడ్డి సభలు పెట్టే ఉద్దేశం ప్రస్తుతానికైతే లేనట్టుంది కదా. జస్ట్ ఆయన ఏదన్నా పెట్టుకుంటే పెట్టుకున్నాడు, కానీ విపరీతమైన ఎక్కువ మంది జనం గ్యాదర్ చేయొద్దు అనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ చెప్పినట్టుంది. అంతే తప్ప అంటే ఈ పరామర్శ యాత్రలే కదా, పరామర్శ యాత్రల సభలు తప్ప అంతకు మించి ఒక ఓపెన్ ప్లాట్ఫామ్లో సభ పెట్టాలని ఇంకా అనుకున్నట్లేరు. బహుశా మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ ఏదైనా ప్లాన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అప్పుడు డెఫినెట్గా తెలుస్తుంది పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా. ఇవ్వకపోతే మాత్రం డెఫినెట్గా ప్రభుత్వానికి ఇబ్బంది అయితే తప్పదు. సో మీరు కూడా కామెంట్ చేయండి తెలంగాణ వ్యాఖ్యలో రేవంత్ రెడ్డి కామెంట్స్పై మీ స్పందన ఏంటి అని.